ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా లైఫ్ కేర్ లిమిటెడ్కి సంబంధించి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి అయితే మనకు లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకు 60 ఇయర్స్ ఆఫ్ హాల్ అంటే మనకు ఈ సంస్థ వచ్చేసరికి మనకు 60 సంవత్సరాల నుంచి అయితే ఉంది. అంటే చాలా పెద్ద సంస్థ ఫ్రెండ్స్. 60 సంవత్సరాల నుంచి అంటే మీరే అర్థం చేసుకోండి. ఇందులో మీకు జాబ్ వచ్చిందంటే స్టార్టింగే 90,000 నుంచి అయితే మీరు శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాదు పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవి వచ్చరికి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకైతే ఉపయోగపడవచ్చు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే మీరు ఆన్లైన్లో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 18/2/2026 నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ డేట్ అయితే అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 10 మార్చి 2026 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అప్లై చేసే విధానము అలాగే ఏ పోస్టులు అన్నీ అయితే మీకు క్లియర్గా మెన్షన్ చేస్తా ఫ్రెండ్స్. అంతేకాకుండా అప్లై చేసే విధానం వీడియో కూడా మనకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ప్రొవైడ్ చేస్తా. అందుకని మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోస్టులు అయితే తెలుసుకుందాం. అంటే మనకు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి మీకు ఉంటుందన్నమాట. మీరు అది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫుల్గా అంటే అలా ఇంకా నెక్స్ట్ పర్మనెంట్గా అయితే మీకు జాబ్ అయితే ఇస్తారు. దాంతోపాటు శాలరీ ఇంకా మనకు ఇది ఇక్కడ ఇచ్చారు మినిమం పీరియడ్ ఆఫ్ 60 months అంటే సర్వీస్ బాండ్ వచ్చేసరికి కంపెనీలో ఫర్ మినిమం ఒక మినిమం 60 నెలలు అయితే మీకు పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేస్తారు. ఇంకా ₹3 lakhs ఓన్లీ అంటే మీ అమౌంట్ అనమాట అగ్రిమెంట్. అంటే ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో అంటే సర్వీస్ బాండ్కి వచ్చేసరికి తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీకు జాబ్ కూడా పర్మనెంట్ అయితే అవుతుంది. దాంతోపాటు ట్రైనింగ్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ ఇలాంటివి అన్నీ అయితే రూమ్ అలవెన్స్ అన్నీ అయితే మీకు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకా అంటే మీకు ఏ పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఏ క్యాస్ట్కి ఎంత పర్సంటేజ్ ఉండాలి ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో వచ్చేసరికి మనకు మెయిన్గా ఇది వచ్చేసరికి లైఫ్ కేర్ లిమిటెడ్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇందులో పోస్టులు వచ్చేసరికి మనకు ఇది ఇంజనీరింగ్ అలాగే ఫార్మా మార్కెటింగ్ అలాగే హ్యూమన్ రిసోర్సెస్, సోషల్ వర్క్, డేటా అనాలిసిస్, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇలా మొత్తంగా అయితే మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏది ఇంజనీరింగ్కి సంబంధించి 17 పోస్టులు, అలాగే ఫార్మాకి సంబంధించి 6 పోస్టులు, మార్కెటింగ్ సంబంధించి 10 పోస్టులు, అలాగే హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి 2 పోస్టులు, సోషల్ వర్క్కి సంబంధించి 1 పోస్టు, డేటా అనాలిటిక్స్కి సంబంధించి 1 పోస్టు, అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించి 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఇంజనీరింగ్కి సంబంధించి ఫుల్ టైం బీఈ లేదా బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా ఫార్మాకి సంబంధించి సేమ్ ఫుల్ టైం బీ ఫార్మస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 65% అయితే మార్క్స్ ఉండాలి. ఇంకా మార్కెటింగ్కి సంబంధించి ఫుల్ టైం ఎంబీఏ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి ఫుల్ టైం ఎంబీఏ ఇది కూడా సేమ్ అనమాట. ఇంకా దాంతోపాటు సోషల్ వర్క్కి సంబంధించి ఫుల్ టైం ఎంఎస్డబ్ల్యూ అంటే మెడికల్ అండ్ ఫిజియోథెరపీకి సంబంధించి మనకు కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా డేటా అనాలిటిక్స్కి సంబంధించి బీఈ బీటెక్ బీఎస్సీ అంటే మ్యాథమెటిక్స్లో కానీ లేదా స్టాటిస్టిక్స్లో కానీ మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 65% అయితే మార్క్స్ ఉండాలి ఫ్రెండ్స్. హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఫుల్ టైం సైన్స్ ఎంబీఏ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్స్ మార్క్స్ అయితే జస్ట్ 65% అంటే ఏ పోస్ట్కైనా సంబంధించి 65% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇందులో ఏ పోస్ట్కైనా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 5% మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది.
ఇంకా రిజర్వేషన్కి సంబంధించి మొత్తం టోటల్ పోస్టులు జనరల్ వాళ్ళకి 14, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకైతే 11, ఇలా టోటల్గా అయితే మొత్తం మనకు 40 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ 27 years యాజ్ ఆన్ 1/2/2016. దీనికి సంబంధించి మనకు అంటే ఏజ్ రిలాక్సేషన్ వీటికి కలిపి దగ్గర 30 years నుంచి 35 years లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. రిజర్వేషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ డైరెక్టివ్స్ ఆన్ రిజర్వేషన్స్ షెల్ అప్లై. అంటే ఏదైనా గవర్నమెంట్కి సంబంధించి మీకు ఏదైనా రిజర్వేషన్కి అంటే క్యాస్ట్కు వైజ్గా అనమాట వాళ్ళైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లై చేసే విధానము ఇవన్నీ అయితే మనకు మొత్తం వీడియోలో అయితే మీకు చెప్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మినిమం మార్క్స్ వచ్చేసరికి జనరల్ వాళ్ళకైతే 50%, ఓబీసీ వాళ్ళకైతే 40%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 మార్క్స్ ఉంటే సరిపోతుంది. మిమ్మల్ని అయితే తీసుకుంటారు అనమాట. 2 స్టేజెస్లో అయితే మనకు ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని ఫస్ట్ అసైన్ చేస్తారు. తర్వాత ప్రిలిమినరీ ఇంటర్వ్యూ. ఇంకా ఇవి అయిపోతే మనకైతే స్టెప్ 2 ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ. అంటే జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ అయితే అవసరం లేదు. ఇంకా అప్లై చేసే విధానం అయితే తెలుసుకుందాం. దీనికి సంబంధించి మీకు అప్లై చేసే లింక్ అయితే ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా, లేదా hllmt.cbtexam.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా మీ డాక్యుమెంట్స్ అన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే అంటే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, వెంటనే అయితే మీకు రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇది గ్యాస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.